హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నూనె వంకాయ ఎలా చేయాలో చూసాం. ఆంధ్ర స్టైల్ నూనె వంకాయ. దానికి కావాల్సింది వంకాయలు, మసాలాకి శనగిత్తనాలు, ధనియాలు కొద్దిగా, పచ్చి కొబ్బరి, మిరప్పొడి, చారుమిరప్పొడి, నూగులు, తెల్లగడ్డలు, అల్లం కొద్దిగా చింతపండు. ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ మసాలా దినుసులన్నీ ఇలా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఈజీగా అయిపోయేలాగా కుక్కర్లో ప్రిపేర్ చేస్తాము. ఇలా కుక్కర్లో ఒక 3 స్పూన్లు 4 స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వంకాయ కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట. అందులోకి ఇప్పుడు అన్నీ వేసుకుంటాము. మనము ఇలా వంకాయలో ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న మసాలా అంతా స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం వంకాయలు వేసుకున్నాం కదా. చూడండి, మగ్గాయి, అర్థమయ్యాయి, ఇంకా కొద్దిగా మగ్గాలన్నమాట. ఇప్పుడు మనము ఎర్రగడ్డ వేసుకుంటాం. అలాగే ఇందులోనే కరివేపాకు, టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. నేను పసుపు ఇప్పుడు వేసుకుంటున్నా, మిక్సీకి మసాలా వేసినప్పుడు వేయలేదన్నమాట. ఉప్పు, మసాలా రుబ్బేటప్పుడు కొద్దిగా వేసుకున్నా, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకున్నాం కదా, బాగా కలగట్టాలి. ఇందులోకి ఒక అర గ్లాస్ అంతా మనం మిక్సీ జార్లో వేసుకొని కడిగేసి ఆ నీళ్ళు వేస్తే వేస్ట్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లిడ్ మూసి ఒక 2 విజిల్ వస్తే వంకాయలు బాగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. 2 విజిల్ చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ 60% ఉడికిపోయింది కాబట్టి 2 విజిల్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఇప్పుడు బాగా చూడండి, ఇట్లా ఉంటేనే మెత్తగా అయింది. మన గ్రేవీను థిక్గా బాగుంది. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే నూనె వంకాయ ఓకే. వేడి వేడి అన్నానికి వేడిగా తినేదానికి నూనె వంకాయ సిద్ధంగా ఉన్నది.